ఈరోజు మనం గుంటూరు గురించి, అక్కడి దాహార్తిని తీరుస్తున్న ఒక చలివేంద్రం కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది వినడానికి చాలా చిన్న విషయంగా అనిపించొచ్చు, కానీ గుంటూరు వీధుల్లో మొదలైన ఈ చిన్న ప్రయత్నం ఇప్పుడు సమాజ సేవకు ఒక పెద్ద నిలువుటద్దంలా ఎలా నిలిచిందో చెప్పే ఒక స్ఫూర్తిదాయకమైన కథ అన్నమాట. ఈ కథని మొదలుపెట్టే ముందు స్పేస్ సైంటిస్ట్ శ్రీ చందు సాంబశివరావు గారు చెప్పిన ఒక మాట గుర్తు చేసుకుందాం. ఆయనేమన్నారంటే, ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడ మాత్రమే జీవముంటుంది. ఎంత నిజం కదా! ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ మొత్తం కూడా ఈ ఒక్క ప్రాథమిక సత్యం చుట్టూనే తిరుగుతుంది. అవును, దాహం నుండి పుట్టిన ఒక సేవ గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆ జీవధార అయిన నీటిని అందరికీ అందించాలనే ఒక చిన్న తపనతో మొదలైంది ఇది. అయితే ఇది ఏదో ఒకరోజు 2 రోజులు చేసి ఆపేసింది కాదు. దీని వెనుక చాలా పెద్ద కృషి ఉంది. ఆ కథేంతో ఇప్పుడు చూద్దాం. ఎన్ని సంవత్సరాలనుకుంటున్నారు? 1 కాదు, 2 కాదు, ఏకంగా 8 సంవత్సరాలు. ఒక్క వేసవికాలం కూడా వదలకుండా ఈ చలివేంద్రాన్ని కంటిన్యూస్గా నడుపుతూనే ఉన్నారు. అంటే ఆలోచించండి, వాళ్ల అంకిత భావం, సేవానిరతి ఏ స్థాయిలో ఉందో. ఈ ఒక్క నంబర్ చాలు చెప్పడానికి. మరి ఇంత గొప్ప కార్యక్రమానికి వెనకున్నదెవరు? దానికి ఊపిరి పోసిందెవరు? వారే శ్రీ ఆవుల వెంకటేశ్వరరావు. అందరూ ఆయన్ని ప్రేమగా చిన్న అని పిలుచుకుంటారు. ఆయన తన గణేష్ ఫ్రెండ్స్ యూత్తో కలిసి ఈ సేవకు నాంది పలికారన్నమాట. సరే, వీళ్లు ఏదో సేవ చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ వీళ్లు చేస్తున్న సేవ ఎందుకంత ముఖ్యం? నీరు మన జీవనాధారం. మామూలు రోజుల్లోనే నీటి విలువ తెలుస్తుంది. అలాంటిది ఇక అగ్నిగోళంలా మండే వేసవిలో దాని ప్రాముఖ్యత గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలా? ఆలోచించండి, మండుటెండలో మన గొంతు వెండిపోయినప్పుడు ఒక్క గ్లాసు చల్లని నీళ్లు దొరికితే ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తుంది కదా! అది కేవలం దాహం తీర్చడమే కాదు, డీహైడ్రేషన్, వడదెబ్బ లాంటి వాటినుంచి మనల్ని కాపాడుతుంది. అందుకే అంటారు, ఫుడ్ లేకుండా కొన్ని రోజులుండొచ్చేమో కాని నీళ్లు లేకుండా ఒక్కరోజు కూడా గడపడం చాలా కష్టం. అందుకే చల్లని నీటిని అందించడమంటే ప్రాణాలను కాపాడటంతో సమానం అంటారు కదా. ఒక మంచి పని మొదలుపెడితే చాలు, దానికి మద్దతుగా ఎన్నో చేతులు వచ్చి కలుస్తాయని. ఇక్కడ కూడా సరిగ్గా అదే జరిగింది. ఈ చలివేంద్రం ప్రారంభోత్సవమే దానికొక పెద్ద సాక్ష్యం. ఒక చిన్న యువత బృందం మొదలుపెట్టిన ఈ మంచి పనికి ఎవరు అండగా నిల్చారో, ఆ నాయకులంతా ఎలా ఒక్కటయ్యారో చూద్దాం. చూడండి, ఒకవైపు నిర్వాహకులుగా మన గణేష్ ఫ్రెండ్స్ యూతుంది. దీనిని ప్రారంభించింది ఏకంగా ఒక అంతరిక్ష శాస్త్రవేత్త శ్రీ చందు సాంబశివరావు గారు. అంతేనా? కాదు, శ్రీ భాష్యం రామకృష్ణగారు, శ్రీ మాగంటి సుధాకర్ యాదవ్ గారిలాంటి ముఖ్యమైన నాయకులు కూడా దీనికి పూర్తి సపోర్ట్ ఇచ్చారు. అంటే ఇది ఎంత పెద్ద కార్యక్రమంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ నాయకుల మద్దతనేది కేవలం రిబ్బన్ కటింగ్కో, ప్రారంభోత్సవానికో పరిమితమవ్వలేదు. అక్కడితో ఆగలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. వాళ్ల సపోర్ట్ వల్ల ఈ సేవ మరో లెవెల్కి వెళ్ళిపోయింది. కేవలం నీళ్లు ఇవ్వడమే కాదు, అంతకు మించి ఒక హృదయపూర్వక సమర్పణగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా చెప్పుకోవలసింది భాష్యం చారిటబుల్ ట్రస్ట్ గురించి. వాళ్లు అందించిన సహకారంతో ఈ సేవకు కొత్త బలమొచ్చింది. వాళ్లొక రిఫ్రిజిరేటర్ లాంటివి ఇవ్వడంతో మామూలు నీళ్లు కాదు, చల్లచల్లని నీటిని అందించే అవకాశం దొరికింది. ఇది చిన్న విషయమే అనిపించొచ్చు, కానీ ఎండలో వచ్చేవాళ్లకి దాని విలువేంటో తెలుస్తుంది. నిజంగా ఈ సేవను ఇది మరో మెట్టు ఎక్కించింది. మరి ఈ భాగస్వామ్యం వల్ల వచ్చిన ఫలితాలేంటి? 1 కాదు, 2 కాదు, రోజూ 2000 లీటర్లకు పైగా చల్లని నీటిని అందిస్తున్నారు. అదొక్కటే కాదు, దానికి తోడు ప్రతి ఆదివారం చల్లచల్లని తాజా మజ్జిగ కూడా పంపిణీ చేయడం స్టార్ట్ చేశారు. ఎంత గొప్ప విషయం కదా! అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు సిసలైన మలుపు ఇప్పుడే వచ్చింది. ఆ కార్యక్రమంలోనే ఎవరూ ఊహించని ఒక కొత్త సవాలు ముందుకొచ్చింది. ఆ సవాలే ఒక కొత్త కరుణామయమైన ఆలోచనకు దారితీసింది. సరిగ్గా అదే ప్రోగ్రాంలో అంతరిక్ష శాస్త్రవేత్త శ్రీ చందు సాంబశివరావు గారు అందరినీ ఆలోచనలో పడేసే ఒక ప్రశ్న అడిగారు. సరే, మనుషుల దాహం తీరుస్తున్నారు, చాలా సంతోషం. కాని ఈ మాట్లాడలేన మూగజీవాల సంగతేంటి? వాటి దాహార్తిని ఎవరు తీరుస్తారు అన్నారు. ఒక్కసారిగా అక్కడందరూ నిశ్శబ్దమైపోయారు. ఆ ప్రశ్నకు అక్కడికక్కడే తక్షణమే శ్రీ భాష్యం రామకృష్ణగారి నుండి ఒక అద్భుతమైన సమాధానమొచ్చింది. వాటికి ఏం కావాలో చెప్పండి, మేమున్నాం, ఖచ్చితంగా చేస్తాం అని హామీ ఇచ్చారు.
ఆలోచించడానికి కూడా టైం తీసుకోలేదు. ఇదే కదా నిజమైన నాయకత్వ లక్షణమంటే? ఆ ఒక్క మాటతో ఈ మొత్తం ప్రాజెక్ట్కి ఒక కొత్త లక్ష్యం ఏర్పడింది. ఇకపై కేవలం మనుషుల కోసమే కాదు, మూగజీవాల దాహం కూడా తీర్చాలి. ఎక్కడెక్కడ నీటి తొట్లు పెట్టాలో సరైన ప్లేసులు చూసి వాటిని ఏర్పాటు చేసి ప్రతి ప్రాణికి నీరు అందేలా చూడటమే వాళ్ల కొత్త బాధ్యతగా మారింది. చూసారా, ఒక గ్లాసు నీటితో మొదలైన సేవ ఇప్పుడు ఆ సమాజం మొత్తం మీద కరుణతరంగాలని ఎలా సృష్టిస్తోందో. ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న బృందం తలుచుకుంటే ఎంత పెద్ద మార్పు తీసుకురాగలరో చెప్పడానికి గుంటూరులోని ఈ చలివేంద్రం కథ కంటే గొప్ప ఉదాహరణ ఇంకేం కావాలి? ఇది విన్న తర్వాత మనందరం కూడా ఆలోచించాలి. మన చుట్టూ ఉన్నవారి దాహం తీర్చడానికి మనమేం చేయగలం?